రికార్డుని బ్రేక్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, రికార్డ్ బ్రేక్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఈ గ్రంథం గ్రంథరాజము, పుస్తకాలలో గొప్ప పుస్తకం, పరిశుద్ధ గ్రంథం, పవిత్ర లేఖనాలు. గొప్పతనం ఏంటంటే యథార్థం. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు ఏం చెప్తారండి? చిన్నపిల్లలు ఎగ్జాంపుల్, చిన్నపిల్లలు ఏం చెప్తారు? అప్పున్న వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పులో ఇంటికి వచ్చారనుకోండి, ఈలోపే తండ్రి సడన్గా బుక్ అయిపోవడానికి అక్కడే ఇంట్లోనే ఉన్నాడు అనుకోండి. అప్పులో వచ్చారు, డాడీ పలానా అంకుల్ వచ్చాడు, మరి లేనని చెప్పుకోరా అని అంటాడు. సరే డాడీ అంటాడు, పోతాడు. మా డాడీ లేడని చెప్పుకోరా అని అంటాడు. అయిపోయింది, బుక్ అయిపోయడం లేదా? అది అబద్ధమా? ఇప్పుడు అది నిజమా అబద్ధమా అని అంటే అది నిజం. మన బైబిల్ కూడా తప్పు చేసినాడు, ఇగో తప్పు చేశాడు అని చెప్తుంది అంతే. నేరం చేసినట్లయితే నేరం చేశాడని చెప్పడం తప్ప, తప్పు చేసినాడు తప్పు చేశాడు అని చెప్పడం తప్ప, ఆ తప్పు రాబోయే తరాలు చేయకుండా ఉండటానికి బుద్ధి రావడం కొరకు రాయించాడు బైబిల్లో. సొదొమ గొమొర్రా ప్రాంతాల ప్రజల యొక్క నాగరికత ఎలా ఉంది, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, చాలా ఆనందంగా ఉంది. కాబట్టి దేవుడు ఏం చేశాడు? హెచ్చరించాడు. 1-2 సార్లు చెప్పాడు, మీరు మారండి మారండి అన్నాడు, మారలేదు. ఏం చేశాడు? అగ్నిగంధకాలతో తగలబెట్టేశాడు. ఈ బైబిల్ ఎంత సత్యమైనది అంటే, ఇప్పుడు వాస్తవానికి ఒకవేళ నటన ఉండాలంటే ఇది అందరి చేత ఓకే కోగులు ఇలాంటి రాబోయే తరంలో ఇలాంటి వాళ్ళు కూడా వస్తారని దేవుని తెలియదా? బైబిల్లో అశ్లీలత ఉందని, బైబిల్లో తప్పులు ఉన్నాయని చెప్పే మహానుభావులు ఇలాంటి వాళ్ళు వస్తారని దేవుని తెలియదా? మరి అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? సెన్సార్ చేస్తాం కదా, డిలీట్ చేస్తాం కదా. కానీ దేవుడు అలాగే ఉంచాడు. ఎందుకు అని అంటే ఇది నిజమైన యథార్థ పుస్తకం, ఇది యథార్థ పుస్తకం. మన వాళ్ళు చెప్తున్నారు, మీరు కొన్ని కలుపుకున్నారు, కొన్ని తీసేసుకున్నారు. మరి తీసేసుకుంటే మీ తోడు విమర్శించుకోవాల్సిన కర్మ వరకే పట్టింది, అంతే కదా. ఇప్పుడు మన వాళ్ళు ఏమని వివరిస్తున్నారు? అది మీ బైబిల్ కాబట్టి కొన్ని తీసేసుకున్నారు, కొన్ని కలిపారు. ఎంత తప్పుడు మాటలు మాట్లాడుతున్నాను చూడండి. తీసేసుకుంటే మీలాంటి వాడు అశ్లీలత ఉన్నదని చెప్తారని కూడా ఎక్కడెక్కడ అశ్లీలత ఉందో మొత్తం డిలీట్ చేసుకునే వాళ్ళే కదా, చేసుకుని మంచిగా మళ్ళీ కొత్త ప్రింట్ చేసేవాళ్ళే కదా. మరి ఎందుకు చేయలేదు? క్రైస్తవులకు ఉన్న భయం ఏంటంటే ఒకటి కలపకూడదు, ఒకటి తీసేయకూడదు అని బైబిల్లో ఉంది అని వారికి తెలుసా? వద్దు, వాళ్ళకి తెలుసా? కాబట్టి బైబిల్ మీద చాలా రికార్డులు ఉన్నాయండి. బైబిల్కి ఉన్నటువంటి గొప్ప పేరేంటో తెలుసా? దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం. దానియేలు గ్రంథం ఏం గ్రంథం అండి అది? ఈ గ్రంథానికి పెట్టిన పేరేంటి? ఇంతకీ గ్రంథము అని అంటే అర్థం ఏంటి? అనేక పుస్తకముల కలయిక. గ్రంథము అని అంటే అనేక పుస్తకముల కలయిక. దీంట్లో అనేక పుస్తకాలు ఉంటాయి, అధ్యాయాల వారీగా ఉంటాయి, వచనాల వారీగా ఉంటాయి, అనేక పుస్తకాల సంపుటి. మరి ఈ గ్రంథాన్ని గురించి ఇది పరిశుద్ధ గ్రంథము అని రాయబడింది. దీని పేరేం పేరు? పరిశుద్ధ గ్రంథము. పేరేమో పరిశుద్ధ గ్రంథం, లోపల అంతా అశ్లీలత అని అంటే అశ్లీలత ఉన్నది అని చెప్పటం పవిత్రత. అశ్లీలత అంటే జరుగుతున్నటువంటి చెడు ఉన్నది అని చెప్పటం. ఇప్పుడు దేవుడు ఏదైనా వరంలో ఏం చేశాడు? మంచి. దేవుడు తప్పు చేశాడా? దేవుడు అంతా మంచిగానే, అంతా పవిత్రమే, అంతా మంచిగానే. మంచి చెడ్డ వేయాలి. మంచి చెడులను వివేచనించే చెడు ఎందుకు చేశాడు అంటే చెడు వీళ్ళు చేస్తారా అవాయిడ్ చేస్తారా తెలుసుకుందాం అని దేవుడు పెట్టాడు. అంటే చెడు ఉండొచ్చా? చెడు ఉండడం తప్పు కాదు, చెడు చేయడం తప్పు. అబద్ధం తప్పు కాదు, అబద్ధం ఆడడం తప్పు. అశ్లీలత తప్పు కాదు, అశ్లీలత చేయడం తప్పు, చూడడం తప్పు, వినడం తప్పు, చెప్పడం తప్పు. దేవునికి సర్వజ్ఞానాన్ని అన్నీ తెలుసు, దేవునికి భవిష్యత్తు తెలుసు, ఆయన మంచి తెలుసు, తెలుగు తెలుసు. కానీ మంచి చేస్తే మంచి వాళ్ళు, చెడు చేస్తే చెడు వాళ్ళు. కానీ దేవుడు ఎప్పుడు చెడు చేయలేదు, కనుక దేవుడు చెడ్డవాడు కాదు, దేవుడు పరిశుద్ధుడు, మంచివాడు. ఇంకా మనం బైబిల్ గురించి ఆలోచన ఏమంటే చూడండి, 10వ అధ్యాయం 21వ వచనంలో, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం. సత్య గ్రంథమందు చూడండి, సత్య గ్రంథమందు వ్రాసినది మీతో చెప్పెదను. సత్య గ్రంథమందు, దీనికి పెట్టినటువంటి పేరు సత్య గ్రంథము అని అన్నాడు. సత్య గ్రంథము అని అన్నాడు. ఎంత మంచి పేరండి, ఆ పేరు చూస్తేనే అయిపోవాలి. ఎంత మంచి పేరండి, సత్య గ్రంథం. దీంట్లో ఒక్కటి కూడా అసత్యము లేదు.
దీనిలో ఒక్కటి కూడా అసత్యం లేదు. ఎవరైనా అసత్యం ఉందని చెప్పితే దీన్ని మనం పలకబెట్టేస్తాం. ఎవరు లేదు, కాకపోతే వాళ్ళు భ్రమపడుతున్నారు. ఇది అసత్యము అని భ్రమపడుతున్నారు. భ్రమపడే వాళ్ళు మనం ఏం చేయలేం. కాబట్టి ఇది సత్య గ్రంథం. తర్వాత ఏంటిది? ఇది పవిత్ర గ్రంథం. రెండోది ఏంటి? దీనికి ఉన్న పేరు పవిత్ర గ్రంథం. తర్వాత దీనిలో ఏమున్నాయి? యోహాను 5:39 ఏముంది? యోహాను సువార్త లేఖనములందు నిత్య జీవ గ్రంథం. అంటే దీని పేరు ఏమని పేరు పెట్టుకోవచ్చు? లేఖనములు నిత్య జీవ గ్రంథం. నిత్య జీవి ఇచ్చే గ్రంథం ఇది చెప్పుకోవచ్చా? నిత్య జీవ గ్రంథం, సత్య గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. మరొక మాట చదువుకుందామండి. దేవుడు రాయించినటువంటి మంచి మాట ఏమని రాశాడు చూడండి. నెహెమియా 8:8. నెహెమియా 8:8. నెహెమియా 8:8 ఏమనుందో చూద్దాం ఒకసారి. దేవుడు ఎంత మంచి టైటిల్ పెట్టాడండి ఈ బుక్కు. ఎంత మంచి టైటిల్ పెట్టాడు. ఏమని రాసింది? దేవుడు రాయించినటువంటి మంచి మాటలు ఒకసారి చదువుకుందామండి. ఏం గ్రంథం అట? ఎంత మంచి మాట అండి అది. ఇది ఎవరి గ్రంథం? దేవుని గ్రంథం. దేవుని గ్రంథం. ఎంత మంచి మాట. దీన్ని చదువుతున్నప్పుడు దేవుని ఎవరి గ్రంథం. నెక్స్ట్ ఒక మంచి మాట చదువుకుందామండి. ఎంత మంచి మాట. యెహోవా గ్రంథం. ఒక మంచి మాట చదవండి. యెహోవా గ్రంథం అని ఎక్కడ ఉంది చూడండి. ఇది ఎవరి గ్రంథం? యెహోవా గ్రంథము అని ఉంటుంది. యెహోవా గ్రంథం. యెషయాలో ఉంటుంది చూడండి సార్. యెహోవా గ్రంథమును అని ఉంటుంది. అంటే ఈ గ్రంథం ఎవరి గ్రంథము? యెహోవా గ్రంథం. యెషయాలో ఉంటుందండి. తర్వాత ఇది ఏంటి? ఇది యెహోవా గ్రంథం. ఇది తర్వాత సత్య గ్రంథం. ఇది దేవుని గ్రంథం. ఇది పరిశుద్ధ గ్రంథం. దేన్ని బట్టి ఇది ఇంత పరిశుద్ధ గ్రంథం, యెహోవా గ్రంథం, జీవ గ్రంథం, సత్య గ్రంథం? మనం అనేకసార్లు చదువుకున్నాం. ఒకసారి 2 పేతురు 1:20-21 చదువుకుందాం. ఎందుకు సత్య గ్రంథం ఎందుకయింది మనం ఒకసారి చదువుకుందామండి. దేన్ని బట్టి ఇది సత్య గ్రంథం, ఎందుకు ఇది యెహోవా గ్రంథం, ఇది ఎందుకు దేవుని గ్రంథం? వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకసారి చదవండి. ఎంత మంచి మాట అండి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. యెషయా గ్రంథం, యెషయా 34:16 ఎంత మంచిగా ఉంది చూడండి. యెహోవా గ్రంథమును. ఏ గ్రంథం అది? ఈ గ్రంథానికి ఏమని పేరుంది? యెహోవా గ్రంథం. మానవ గ్రంథమా, యెహోవా గ్రంథమా? ప్రపంచంలో ఉన్నటువంటి గ్రంథాలు ఎవరి గ్రంథాలు? మనుషుల గ్రంథాలు. ప్రపంచంలో ఉన్నటువంటి గ్రంథాలన్నీ ఎవరి గ్రంథాలు? మనుషుల గ్రంథాలు. కానీ ఇది మాత్రం యెహోవా గ్రంథం. భూమి ఉన్నటువంటి గ్రంథాలన్నీ కూడా మానవ గ్రంథాలు, మానవ కల్పిత గ్రంథాలు, మానవ ఆలోచనలో నుండి వచ్చినటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి గ్రంథం ఇది. కానీ 2వ పేతురు 1:20-21 చదువుకుందామండి. ఇక్కడ చూడండి ఎంత ప్యూరిటీ ఉందండి. సత్య గ్రంథం ఎంత పవిత్ర గ్రంథం అని చెప్పడానికి ఎంత ప్యూరిటీ ఉంది చూడండి. ఒకటి తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును ఫస్ట్ బైబిల్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ చేయవలసిన కనీస ధర్మం, కనీస పద్ధతి ఏంటో తెలుసా అండి? పద్ధతి ఫస్ట్ బైబిల్ దగ్గరికి రావాలనుకుంటే ఫస్ట్ దగ్గరికి వస్తే చూడండి, ఇప్పటిదాకా సెల్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఒక బిట్ ఉంటుంది. ఏం చేయాలా? లైవ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలా? యూట్యూబ్ ఓపెన్ చేయాలా, నెక్స్ట్ ఛానల్ పేరు ఓపెన్ చేయాలా, తర్వాత ప్రెస్ దగ్గర క్లిక్ చేయాలా, తర్వాత లోనికి వెళ్ళాలి. సిస్టమ్ ఉంటుంది చూడండి, పద్ధతి. మనం ఈ పుస్తకం దగ్గరికి వచ్చేటప్పుడుగా మనం కొన్ని పద్ధతులు పాటించాలి. ఇది చదవడానికి ముందుగా పట్టుకోనే యోగ్యత ఎవరికి ఉండదండి. ఇది ఎంత గొప్ప పుస్తకం అంటే దీన్ని పట్టుకోవడానికి మనకు యోగ్యత లేదు, ముట్టుకోవడానికి యోగ్యత లేదండి. తెలుసా? బైబుల్ ముట్టుకోవడానికి యోగ్యత లేదు, పట్టుకోవడానికి యోగ్యత లేదు, తెరవడానికి యోగ్యత లేదు. కానీ యోగ్యత ఎవరి వల్ల వచ్చిందండి? మనకి క్రీస్తు వల్ల వచ్చింది. నిజంగా ఈ మాటలు కనుక
ప్రారంభంలో మనకి ఏమనేది? ఆదిమ హిబ్రూ గ్రీకు భాష నుండి భాషాంతరం చేయబడింది. ఒకవేళ భాషాంతరం చేయకపోతే అది హిబ్రూ భాషలో ఉంటే, అది గ్రీకు భాషలోనే ఉంటే, మన ముందు బైబిల్ ఉండేదా? ఇది గ్రీకు భాషలో ఉన్నప్పుడు వాటిని పట్టుకొని తిరిగితే ఏ లాభం అండి? పట్టుకొని తిరిగితే ఒకసారి చదువు చెప్తా అంటే నోరెళ్ళు పెట్టాలి. ఇప్పుడు రానప్పుడు చదువుకోని వాళ్ళు అసలు ఏమీ చదువు కానీ బైబిల్ పట్టుకొని పోతారు. బడే అనిపిస్తుంది, చాలా గొప్ప అనిపిస్తుంది. చదువు రాకపోయినా చేతిలో మాత్రం బైబిల్ ఉండాలి కదా. అక్కడ నీకు చదవద్దు అంటే రాదయ్యా. ఇప్పుడు బైబిల్ చేతులు ఉందంటే నా దేవుని గ్రంథం ఇది, నా చేతులు ఉండాలి. ఇంత ప్రేమ గ్రంథం అంటే. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని చెప్తున్నాడు చూడండి, ఈ గ్రంథం యొక్క ఎంట్రన్స్ ఎలా ఉంది, ఎంట్రన్స్ ఎలా ఉంది. ఎంత గొప్ప విషయం అంటే తర్జుమా చేయబడటం గొప్ప విషయం అండి. దేవుడు మనకి ఏం చేయించాడు? తర్జుమా చేయించాడు. మన భాష మాతృభాష, ఏ మాతృభాష రకరకాలుగా ఉంది కదా. కాబట్టి ఇప్పుడు మన మాతృభాషలోకి ట్రాన్స్లేట్ అయ్యి ఉంది. ఎంత గొప్ప విషయం అండి అది. అంటే దేవుడి సంకల్పం ఏంటంటే నీకు నాకు సులభంగా అర్థం కావడానికి దేవుడు సులువోపాయాన్ని చేసి పెట్టాడు. దేవుడే చేసి పెట్టాడు. ఇప్పటికి ఇక్కడ దేవుడు ఈ గ్రంథాన్ని గురించి రాస్తూ గొప్ప మాటలు చెప్తున్నాడు. 2 పేతురు 1:21 చదవని ఏమంటున్నాడు? ఒకటి తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట అంటే ఫస్ట్ నువ్వు ఆ బుక్ ముట్టుకున్న తర్వాత బుక్ ఓపెన్ చేయాలనుకుంటే నువ్వు బుక్ ఓపెన్ చేసేటప్పుడు నీకు ఎలాంటి ఒపీనియన్ ఉండాలి? ఈ బుక్ మీద నీ ఒపీనియన్ ఏంటి అంటే ఏమంటావండి? ఈ బుక్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బైబిల్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బైబిల్ మీద అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదట నువ్వు బైబిల్ గురించి నీ మనసులో ఏమనుకోవాలో తెలుసు. అలా అనుకుంటేనే బైబిల్ ముట్టుకో. లేకపోతే నువ్వు బైబిల్ ముట్టుకోక బైబిల్ తెరవడానికి వీలే లేదు. నీకు అసలు అర్హత లేదు. నీకు బైబిల్ ముట్టుకునే అర్హత, బైబిల్ తెలిసే అర్హత నీకు ఉండాలంటే ఫస్ట్ నువ్వు ఆలోచించ తెలుసా. అందుకని ఇది ఓవర్టేక్ చేసి ఈ నిబంధనలు తుంగలో తొక్కి బైబిల్లోకి ఎంటర్ అయిపోయారు. అందుకని వాళ్ళకు బుర్రకు అర్థం కావడం లేదు. పచ్చకామంలోకి లోకం అంతా ఏం కనపడుతుంది? ఎలా కనపడుతుంది? అంతా పచ్చనే కనపడుతుంది. అబద్ధికుడికి ఏం కనపడుతుంది? అంతా నిజం కూడా అబద్ధంలాగా కనపడుతుంది. ఫస్ట్ ఎవరైతే బైబిల్ పట్టుకున్నారో, ఎవరైతే బైబిల్ ముట్టుకున్నారో, ఎవరైతే బైబిల్ తెరిచారో ఫస్ట్ ఈ మాట చదువుకోవాలి. ఫస్ట్ మొదట అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్ మొదట అంటే అర్థం ఏంటి? ఫస్ట్. అసలు ఫస్ట్ నువ్వేం చేయాలి తెలుసా? ఫస్ట్ నువ్వేం తెలుసా? పుస్తకాలు అడిగి తిరగడం కాదు. ఈ పుస్తకం ఇది, ఈ పుస్తకం అది, అక్కడ అది ఉంది, ఇక్కడ అసలు అది కాదు నువ్వు చేయాల్సింది. ఫస్ట్ నువ్వేం చేయాలి తెలుసా? నువ్వేమి నేర్చుకోవాలి తెలుసా? ఫస్ట్ నువ్వు గ్రహించుకోవాలి ఏం తెలుసా? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన ఇది మనుషుల ఊహకు స్థానము లేనిది. ఫస్ట్ నువ్వు కనుక్కోవాలి. నువ్వు బైబిల్ తెరిచేటప్పుడు తప్పులు పట్టేటప్పుడు ఏం చేస్తాడు? ఫస్ట్ దాని బుర్ర నుండి ఏమో నిలిచింది? మీ బైబిల్ అని అంటాడు. మన బైబిల్ అంటాడా? ఇది నా బైబిల్ అంటాడా? కొన్ని మన బైబిల్ అంటాడా అన్నాడు. ఇది ఏమంటాడు? మీ బైబిల్. మీరు బుర్రలో ఏముందన్నమాట? అది ఇది మనది కాదు. అయిపోయింది. దానికి అర్థం కాదు. దేవుడు ఫస్ట్ ఓపెనింగ్ ఏం చేయాలి అలాగే ఓపెనింగ్ చేస్తేనే నీకు అంత రైట్ వే ఉంటుంది. నువ్వు ఓపెనింగ్ రాకుండా నువ్వు చిక్కులు పడిపోతావు అంతే. ఓపెనింగ్ బాగుండాలి, ఓపెనింగ్ కరెక్ట్గా ఉండాలి. ఒకటి ఓపెన్ చేయబోయి ఒకటి క్లిక్ చేస్తే ఒకటి క్లిక్ ఆప్షన్స్ అన్ని రకరకాల ఏదేదో వస్తూ ఉంటుంది. నీకు అర్థం కాదనమాట. ఇది మళ్ళీ కరెక్ట్ బైబిల్ అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బ్రెయిన్లో ఎలా ఉండాలి తెలుసా? నిర్మలమైన హృదయం ఉండాలి. నీ హృదయం పవిత్రంగా ఉండాలి. నీ ఆలోచన నిష్కల్మషంగా ఉండాలి. నువ్వు ఏ పక్షపాతి కానుగా ఉండాలి. ఫస్ట్ నువ్వు నేర్చుకోవాలంటే, నీకు అర్థం కావాలంటే నువ్వు ఏ పక్షపాతి కాకుండా ఉంటేనే అర్థమవుతుంది. ఆల్రెడీ వీళ్ళు చదవడం ఎక్కడికో బుక్ అయిపోయి ఉంటాడు. బైబిల్ చదివేటప్పుడు ఎక్కడికో బుక్ అయిపోయి ఉంటాడు, పక్షపాతి అయి ఉంటాడు. దీన్ని విపక్షంలో చేరుస్తాడు. విపక్షంలో చేర్చిన వాడి తర్వాత ఏమర్థమవుతుందండి? బైబిల్ విపక్షంలో చేర్చిన తర్వాత ఇంకేమర్థమవుతుంది? ఆ మేఘం చూస్తే అబ్బా సింహంలాగానే ఉన్నాడు, అవును సింహంలాగానే ఉంటుంది. ఏనుగులా ఉన్నాడు, ఏనుగులాగానే ఉంటుంది. కుక్క పిల్లను నీ ఊహ ఎట్లయితే అది అలాగే ఉంటుంది. మేఘాన్ని చూసిన తర్వాత ఆకాశంలో ఆహా అచ్చం కుక్క పిల్లనేనండి, అవును కుక్క పిల్లనే, నక్క పిల్లనే, ఏనుగు పిల్లనే. ఫస్ట్ మన బ్రెయిన్లో ఎలా ఉండాలంటే నిర్మలంగా ఉండాలి. బైబిల్ అర్థం కావాలంటే ఏ పక్షపాతిగా ఉండకూడదు. ఇటు అటు ఇటు మొగ్గు చూపడం అటు మొగ్గు చూపడం చేయకూడదు. నువ్వు ఎలా ఉండాలి? యథార్థవాదిగా ఉండాలి. నిజాన్ని స్వీకరించే మనసు ఉండాలి. ఫస్ట్ ఏం చేయాలి చూడండి, అది చెప్తాడు. ఇది అర్థం కాకపోతే అసలు బైబిల్లోకి ఎంటర్ కాకూడదు, ఓపెన్ చేయొద్దు, బైబిల్ ముట్టుకోవద్దు. ఒకడు
తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకోవాలను. మనం మీ బైబిల్ అలా రాసుకున్నాడు అంటాడు, అంతే. ఇంకేమైపోయింది? మీరు మీ బైబిల్ అలా రాసుకున్నారు అంటాడు, అంతే. ఇంకా అయిపోయింది. ఇంకేముందండి? ఏమర్థమైతే అలా అని చెప్పిన తర్వాత అంటే ఆ డైలాగులు ఉన్నాయా లేవా? మీరు మీ బైబిల్ అలా రాసుకున్నారండి అంటే ఈ మాట ఏదైనా అర్థం కాలేదు. ఫస్ట్ ఇది అర్థం అయితే కదా ఆ మాట అన్నాడు కదా. ఇది అర్థమైంది కదా మాట వస్తుందా? అప్పుడు వెంటనే నోరు నాలుకని పట్టుకొని ఇక్కడికి చదువుకోవాలి. ఏమని చెప్పాలి? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనం ఏ ప్రవచనం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనము నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి పదం వరకు వచనం వరకు ఏ ప్రవచనం అసలు పుట్టదు. గొప్ప మాట అండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన, ఊహకు తావులేదు బైబిల్లో ఊహకు చోటు లేదు. మీరు రాసుకున్నారంటాడు. ఇలా అని మనల్ని మీరు రాసుకున్నారు అని స్థిరపరచడానికి ఏమని చెప్తారు తెలుసా? మీ బైబిల్ ఏ బైబిల్? తెలుగు బైబిల్. మరి బైబిల్ తెలుగులో రాయబడలేదు కదా. హిబ్రూలో చూడండి అని అంటాడు. ఓకే, హిబ్రూలోకి వెళ్ళిపోతే హిబ్రూలో దేవుని యొక్క మాటలను ఉన్నట్టుగా అర్థం చేయడానికి మంచి స్క్రిప్ట్ ఉందండి హిబ్రూలో. ఒక మంచి బైబిల్ని మన ఏం చేస్తానంటే డౌన్లోడ్ చేసుకున్నాం. హిబ్రూ లాంగ్వేజ్, హిబ్రూ, ఇంగ్లీష్ అండ్ తెలుగు ఎట్ ద సేమ్ టైం. హిబ్రూలో ఏముంది, ఇంగ్లీష్లో ఏముంది, తెలుగులో ఏముంది. తెలుగు ఎంత గొప్పగా దేవుని కృపను బట్టి ఈ ట్రాన్స్లేటర్ ద్వారా దేవుడు రాయించాడంటే గొప్పగా రాయించాడండి. మ్యాక్సిమం మంచి భాషలో ఉన్నట్టుగా తర్జుమా చేయించాడు. అందుకే ఫస్ట్ ఎవడో బైబిల్లో ఈ గ్రంథము ఆదిమ, గ్రీకు, హెబ్రూ భాషలో నుండి భాషాంతరం చేయబడినది అని అంటే ఫస్ట్ చెప్తాడు రాసుకోకుండా. మీ తెలుగు బైబిల్ తెలుగు దేవుడు ముందే రాయించాడు. అది ఏమని? ఇది హిబ్రూ, గ్రీకు భాషలో నుండి భాషాంతరం చేయబడినది అని ముందే చెప్తున్నాడు కదా. కాబట్టి దాంట్లో ఏముంది చూడండి, బైబిల్లో ఏముంది? ఫస్ట్ ఒక మనుషుడు ఏమని? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ఇది నీ గ్రహించు అయితే ఈ వాక్యం గ్రహింపులోకి వస్తే మిగతా అర్థమవుతుంది. ఈ వాక్యం గ్రహింపులోకి వస్తే మిగతా వచనాలు గ్రహింపులోకి వస్తాయి. మీరు వినట వాటికి విందురు కానీ గ్రహింపని ఇంకేమర్థమవుతుంది? అసలు గ్రహింపు లేకుండా ఏమర్థమవుతుందండి? చూడండి, మనం ఒక మొక్క పెడతాం కదా, చిన్న మొక్కను పెడతాం, మొక్కను నాటుతాం. మొక్కను నాటినప్పుడు దానికి నీళ్లు పోసినప్పుడు ఆ వేళ్ళ నీళ్ళని గ్రహించాలా వద్దా? గ్రహిస్తే ఏమవుతుంది? పెరుగుదల ఉంటుంది. గ్రహించకుంటే పెరుగుదల ఉండదు. బేబీకి పాలు పోసినప్పుడు ఆ పాలను తాగితే డైజెషన్ అయితే బాడీ పెరుగుతుంది, లేకపోతే గ్రహింపు లేకపోతే. చాలామంది చూడండి వెళ్ళిపోయేటప్పటికి ఏమైందంటే ఇక పాలు తాగుతాడంట, చివరి వరకు పాలు తాగుతాడట. చెంచాతోటి పాలు పోస్తూ ఉంటారు. కొంతమంది పాలు గుట్కేస్తాడు, పాలు అలాగే ఉండిపోతాయి, గ్రహింపు లేదనమాట. అంటే అర్థం ఏంటిది? హీ వాజ్ గోయింగ్ టు డై. కాబట్టి గ్రహింపు లేకపోతే బైబిల్ అర్థం కాదు. ఫస్ట్ గ్రహించాలి, అబ్జర్వ్ చేయాలి, అబ్జర్ప్షన్. కాబట్టి ఏమని చెప్తున్నాడు? బేసిక్ అండి, ఇది బేసిక్. ఇది బైబిల్ నిజమైన దైవ గ్రంథమా? మాటికి. ఎందుకంటే ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వల్ల లేఖనములు ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలంటే ఇది మనుషుల ఊహాతీతమైనది. మనుషులకు ఊహాతీతమైనది. మరి మనుషులకే ఊహాతీతమైనది అంటే పక్షుల ఊహలోకి వచ్చిందా? జంతువుల ఊహలైనా చేర్చాయా? పాకు పురుగుల యొక్క ఊహను చేర్చారా? లేదు. మేధోశక్తి కలిగినటువంటి మేధ ఎవరండి? పశువుల కంటే, జంతువుల కంటే, మొక్కలు అన్నిటికంటే ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వారు మనుషులే. మరి మనుషుల ఊహల్లో లేని విషయాలనంటే, మనుషుల ఊహతో రాయబడింది కాదనంటే మరి ఎవరు ఊహ అని చెప్పడానికి కింద ఏమని చెప్తున్నాను చూడండి. తర్వాత వచనం, ఇది ఎక్కడ వచ్చిన చూడండి. ఏ ప్రవచనమును ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ చూడండి, మనుషులు పరిశుద్ధాత్మ అబద్ధం చెప్తాడా? పేతురు ప్రసంగం చేస్తున్నారు. ఈలోపు అయ్యగారు వచ్చారు. ఎవరైనా అననీయ వచ్చాడు. అననీయ వచ్చినప్పుడు పేతురు ఏమడిగాడు? నువ్వు అమ్మినటువంటి భూమి ఉందే, ఆ భూమిని ఇంతకే అమ్మావా? ఏం చెప్పాడు ఆయన? అవును, ఇంతకే అమ్మాను. పేతురు ఏం చేశాడు? బేలా, నిజం చెప్పావు, వచ్చి కూర్చో.
నేను చెప్తాను ప్రసంగం అన్నాడా? ఎందుకయ్యా ఇలా అబద్ధం ఆడడానికి? పరిశుద్ధాత్మను ఈ ప్రమిసెస్ ఎలాంటిది అనుకుంటున్నావు? పరిశుద్ధమైనటువంటి ఆవరణ ఇది, దైవావరణ ఇది. ఈ దైవావరణలో, పరిశుద్ధ ఆవరణలో నువ్వు ఏం చేసావు? అబద్ధం మాట్లాడుతున్నావు. అబద్ధానికి పరిశుద్ధాత్మ దేవుడు పొసుకుతుందండి? అబద్ధం ఆడితే పట్టుకున్నాడా లేదా? నువ్వు పరిశుద్ధాత్మను ఎందుకు మోసగిస్తున్నావు అని అన్నాడు. వెంటనే శిక్ష వచ్చింది. ఏంటా శిక్ష? మరణం. పరిశుద్ధాత్మ విరుద్ధంగా మాట్లాడితే శిక్ష తప్పదు. దేవుడే రాయించాడు. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు? పరిశుద్ధాత్మ వలన. పరిశుద్ధాత్మ అబద్ధాలను సపోర్ట్ చేస్తుందా? పరిశుద్ధాత్మ అబద్ధాలను చెప్పిస్తుందా? ఒకవేళ అబద్ధాలను చెప్పిస్తే, పరిశుద్ధాత్మ సంఘంలో ఉంటే, అప్పుడు అబద్ధం చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయాలండి? మౌనంగా ఉండాలి. అయిపోయింది, మౌనంగా ఉండాలి. కానీ పేతురు మౌనంగా ఉన్నాడా? ఎందుకు ఇలా పరిశుద్ధాత్మను మోసగించుటకు నువ్వు ఎందుకు ధైర్యం చేసావు? పరిశుద్ధాత్మని నువ్వు మోసగిస్తున్నావు అన్నప్పుడు వెంటనే ఏమైపోయింది? అక్కడ పరిస్థితి ఏమైపోయింది? చచ్చాడు. అక్కడ ఎవరి ప్రమిసెస్, ఎవరి ప్రజెన్స్ ఉంది చెప్పండి? పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మ అబద్ధాన్ని స్వీకరించదు, అబద్ధాన్ని చెప్పనియదు. అబద్ధం చెప్పితే వెంటనే చంపేస్తుంది అని అర్థం. ఈ ఎగ్జాంపుల్ చాలండి నిజంగా బైబుల్ అనేది దైవ గ్రంథం అని చెప్పుకోవడానికి. అబద్ధాలు ఉంటాయి ఈ పుస్తకంలో, అబద్ధాలు ఉంటాయి ఈ పుస్తకంలో. చూడండి, అబద్ధం ఆడితే వెంటనే చచ్చాడే. మళ్ళీ ఇంకా అబద్ధాలు ఎందుకు ఉంటాయి? అబద్ధం ఉండదు కదా. మాట్లాడినవాడు చచ్చాడంటే రాస్తున్నది అబద్ధం చేస్తున్నప్పుడు రాసే రచయిత ఉంటాడండి. ఇప్పుడు మీరు ఆలోచించాలి. ఈ పాఠం ప్రకారంగా ఆలోచిస్తే అబద్ధం ఆడితే, ఒక్క అబద్ధం ఆడితేనే చచ్చాడనంటే, ఇప్పుడు గ్రంథకర్త రాసేదన్నీ అబద్ధాలు రాస్తూ ఉంటే ఉంటాడా, చస్తాడా? చావాల్సిందే కదా, అంతేనా? మరి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం రాయబడినటువంటి సుమారు 42 మంది భక్తుల ద్వారా రాయించబడిందంటే దేవుడు వాళ్ళతోటి రాయించాడు. కనుక పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై పలికిది. ఎవరి మూలంగా? అపవాది మూలంగా కదా. అబద్ధానికి కర్త ఎవరు? అబద్ధానికి జనకుడు ఎవరు? అపవాది. అబద్ధం దొరికిందంటే దాని వెనకాల మూలం కారకుడు ఎవడు? అపవాది. ఇది బైబిల్కు మూలం అపవాది కాదు, బైబిల్కు మూలం దేవుడు. అంటే దేవుడు ఎవరి వల్ల? నిజం. దేవుడు సత్యం, దేవుడు పవిత్రం, దేవుడు నిర్మలం. కాబట్టి బైబిల్ ఈ ఫస్ట్ వచనంతో వాళ్ళని కొట్టేసారండి. ఇది దైవ గ్రంథం, మానవ ఆలోచనతో ఉన్నటువంటి పుస్తకం కాదు. అపవాదికి తావు లేదు, అబద్ధానికి తావు లేదు. కనుక ఇది ఏ గ్రంథం? దైవ గ్రంథం. అందుకే దేవుడు రాయించిన అద్భుతమైనటువంటి మాట చూద్దామంటే, ఈ దైవ గ్రంథంలో ఎలాంటి నిజాలు ఉన్నాయో, ఈ మానవ మేధస్సు అభివృద్ధి చెందక ముందుకే, క్రీస్తు పూర్వమే ఉన్న పరిస్థితుల గురించి బైబిల్ ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందో చూడండి. యోబు గ్రంథం 26:7. యోబు గ్రంథం 26:7 చదువుకుందాం. యోబు గ్రంథం 26:7 ఏమని రాయబడింది చూడండి. యోబు గ్రంథం 26:7. శూన్య మండలము పైని ఉత్తర దిక్కునున్న పరిశను భూమిని ఎక్కడ వేలాడదీశాడట? భూమిని ఎక్కడ వేలాడదీశాడు? భూమి ఎక్కడుంది ఇప్పుడు? శూన్యంలో ఉందా లేదా? భూమి ఎక్కడ వేలాడబడింది? శూన్యంలో ఉంది. శూన్యంలో ఉంది. అప్పటికి శాస్త్రానికి ఉందా? అయితే శాస్త్రం పుట్టిందా? శాస్త్రం ఎప్పుడంటే మొన్న 17వ శతాబ్దం ముందు శాస్త్రాన్ని ఏమన్నారు తెలుసా? చీకటి యుగం అన్నారు. అంటే ఈ శాస్త్రం ఇంకా డెవలప్ కాలేదు. 17వ శతాబ్దం తర్వాత శాస్త్రం మెల్లగా కళ్ళు తెరిచింది. అంతకుముందు దాన్ని ఏమన్నారంటే శాస్త్ర యుగాన్ని చీకటి యుగం అన్నారంటే శాస్త్రానికి ఇంకా అవగాహన లేదు. శాస్త్రానికి అవగాహన లేనప్పుడు 17వ శతాబ్దం ముందు అన్నా కూడా అంతా కూడా శాస్త్రానికి అవగాహన లేని లోకం అన్నప్పుడు క్రీస్తు పూర్వమే రాయబడినటువంటి అద్భుతమైనటువంటి మాట ఏమన్నాడు? ఈ భూగోళం ఎక్కడుందన్నాడు? శూన్యము పైన వేలాడదీయబడినది. వేలాడదీసింది ఎవరు? దేవుడు. భూమిని ఎక్కడ వేలాడదీశాడు? శూన్యము పైన వేలాడదీశాడు. నిజంగా ఇప్పుడు శూన్యం మీద ఉందా? అంతరిక్షం లేదా? మనం మనం ఓపెన్ చేయాలి, యూట్యూబ్లోకి వెళ్ళిపోయి మనం అంతరిక్షంలోకి వెళ్ళిపోతే మనం బుధగ్రహం మీద చూస్తే భూమి ఎలా ఉందో తెలుస్తుంది. అదే చంద్రుడి మీద నుండి చూస్తే భూమి ఎలా ఉందో తెలుస్తుంది. అప్పుడు భూమి ఎలా ఉందని తెలుస్తుంది? శూన్యము మీద వేలాడదీయబడింది. అంత గొప్పగా ఉంటుందండి. అంతరిక్షంలోకి ఒకసారి వెళ్ళారనుకోండి. ఇప్పుడు మనకు సలార్జంగ్ మ్యూజియం, తర్వాత ఇక్కడ ఉంది ప్రతాపరుద్ర ప్లానిటోరియం వెళ్ళారు ఎవరైనా?
MGM వెనకాల ఉంటుంది. ప్రతాపరుద్ర ప్లానిటోరియం వెళ్ళారు ఎవరైనా? నక్షత్రశాల ఒకసారి వెళ్ళి చూడండి, అంతరిక్షం మీ కళ్ళ ముందుకు వస్తుంది. హైదరాబాద్లో అయితే సలార్జింగ్, హైదరాబాద్లో అయితే ప్లానిటోరియం, బిర్లా ప్లానిటోరియం. హుస్సేన్ సాగర్ ఉందా, దాని కొంచెం మనకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో బిర్లా ప్లానిటోరియం ఉంటుంది. అక్కడ మీరు వెళ్తే అంతరిక్షం అంతా కూడా మీ ముందు కనబడుతుంది. భూమిని దేవుడు ఏం చేశాడు? శూన్యం పైన వేలాడదీశాడు. అవునా కాదా అంటే అవును, శాస్త్రం ఒప్పుకొని తీరింది. నెక్స్ట్ ఒక గొప్ప మాట చూడండి, అది యోబు గ్రంథం 28:25. యోబు గ్రంథం 28:25 చదువుకుందాం. యోబు గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం చూడండి. అప్పటికి కూడా అసలు శాస్త్రానికి అస్సలు ఏమాత్రం అవగాహన లేదండి అప్పటికి. కానీ దేవుడు ఏమని రాయించాడు? ఒక నిజం. ఎలాంటి నిజాలు? ఇప్పుడు ఇంకోటి, అన్నం ఉడికిందా అని చెప్పడానికి ఏం చేస్తాం? ఒక్క మెతుకు చూస్తే చాలు కదా. ఒక్క మెతుకు చూస్తే దీన్ని చూస్తే ఇది ఉడికింది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక్కటి చూస్తే ఇది నిజం అని చెప్పడానికి ఒక్క ఎగ్జాంపుల్ చాలు, ఒక్కటి చూస్తే చాలు అని తెలిసిపోతుంది. ఇంటర్వ్యూలో చేస్తారు, ఇంటర్వ్యూ చేసిన తర్వాత అతను మాట్లాడే మాటలు బట్టి ప్యూరా కాదా అని తెలుసుకోవచ్చు. అందుకే దేవుడు రాయించిన మరొక అద్భుతమైనటువంటి మాట 28:25 ఏమని చెప్పబడింది చూడండి. గాలికి ఇంత బరువు ఉండవలనని. గాలికి బరువు ఉంది తెలుసా? ఒక సైంటిస్ట్ ప్రయోగం చేశారండి. ప్రయోగం ఎలా చేశాడు తెలుసా? ఒక త్రాసు తీసుకున్నాడు. త్రాసులో ఒక పళ్ళెం ఉండాలి యాక్చువల్గా, దానికి బదులు పళ్ళెం చేయకుండా ఒక బెలూన్ తీసుకున్నాడు. ఒక బెలూన్ తీసి ఒక అంచుకేమో ఒక బెలూన్ తీసుకున్నాడు, ఖాళీ బెలూన్ పట్టాడు. ఇంకొక అంచుకు ఏం చేశాడంటే ఆ బెలూన్లో గాలి ఊది దాని మూతిని కట్టి ఒక అంచుకు వేలాడదీశాడు. ఇప్పుడు సెంటర్లో పట్టుకున్నాడు. ఏ బెలూన్ కిందికి వెళ్ళింది, ఏ బెలూన్ పైకి వెళ్ళిందో చెప్పండి. గాలి ఊదినటువంటి బెలూన్ కిందికి వచ్చేసింది, గాలి లేనటువంటి ఎంటీ బెలూన్ పైకి వెళ్ళిపోయింది. ఈ ప్రయోగంతో మనకి ఏమని తెలిసిపోయింది? గాలికి బరువు ఉంది. బైబిల్ ఎవరు చెప్పాడు? గాలికి ఇంత బరువు ఉండవాలని చెప్పింది ఎవరు? గాలికి బరువు ఉందా లేదా? ఉంది. బైబిల్లో ఉందా లేదా మాట? బైబిల్ నిజం, బైబిల్ సత్య గ్రంథం, బైబిల్ నిజ గ్రంథం, బైబిల్ పరిశుద్ధ గ్రంథం, బైబిల్ యెహోవా గ్రంథం, బైబిల్ దేవుని పుస్తకం. ఎంత గొప్ప మాట అండి. ఇంకొక అద్భుతమైనటువంటి విషయం, లేటెస్ట్ నాలెడ్జ్ ఏం తెలుసా? లేటెస్ట్గా ఇప్పుడున్నటువంటి నాసా శాస్త్రవేత్తలు ఉన్నారు చూడండి. నాసా శాస్త్రవేత్తలు ఒక పరిశోధన చేశారు. ఏంటి ఆ పరిశోధన అంటే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో నాసా శాస్త్రవేత్తలు తెలుసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యం, బైబిల్లో జరిగిన ఇన్సిడెంట్ని చెప్పారు. ఏంటా ఇన్సిడెంట్ చూడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవా సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అని అన్నప్పుడు వెంటనే యెహోషువ చేసిన ప్రార్థనకు ఫలితంగా వెంటనే సూర్యుడు గిబియోన్లో నిలిచాడు, చంద్రుడు అయ్యాలోను లోయలో నిలిచాడు. సృష్టి అంతా కూడా అప్పటికీ తిరుగుతున్న సృష్టి నిశ్చేష్టంగా ఆగిపోయిందండి. ఈ ఇన్సిడెంట్ని నాసా సైంటిస్టులు తెలుసుకున్నారు. బైబిల్లో చెప్పిన ప్రకారంగా జరిగింది అని చాటి చెప్పారు. అంటే సైన్స్ ప్రూవ్ చేసిందా లేదా? లేటెస్ట్ సైన్స్ ప్రూవ్ చేసిందా లేదా? లేటెస్ట్ సైన్స్ ప్రూవ్ చేసింది కనుక నిజం కాదు, ఇది నిజం కనుక లేటెస్ట్ సైన్స్ ప్రూవ్ చేసింది. అది మరొకసారి చెప్తున్నాను. వీళ్ళు ప్రూఫ్ చేశారు కనుక, నాసా సైంటిస్టులు ప్రూఫ్ చేశారు కనుక నిజమైన దైవ గ్రంథం కాదు. నిజమైన దైవ గ్రంథంలో నిజాలు ఉన్నాయి కనుక ప్రూఫ్ వీళ్ళకి తెలిసింది, అంతే. ఏది గొప్ప విషయం? నిజమైనటువంటి సత్యమైన విషయాలు ఉన్నటువంటి బైబిల్ నిజ దేవుని గ్రంథం, సత్య గ్రంథం, యెహోవా గ్రంథం. మనకు మంచి మాట అండి. యోబు గ్రంథం 37:12 చూడండి. ఇలా తవ్వుకుంటూ వెళ్ళిపోతే, ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతే ఎన్నెన్నో నిజాలు ఉన్నాయి, ఎన్నో గొప్ప సంగతులు ఉన్నాయి. అందుకే యోబు గ్రంథం 37:12 చదువుకుందాం. ఆయన వలన నడిపింపబడినవై. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, భూమి తన చుట్టూ తాను తిరుగుకుంటూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఆ సూర్యుడు కూడా మరో నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతున్నారు, మిల్కీ వే చుట్టూ. ఇలా తిరుగుడు అనేది జరుగుతూనే ఉంది. అయితే తిప్పేది ఎవరు? అంతే. ఫ్యాన్ తిరుగుతుంది, తిప్పేది ఎవరు? పవర్, కరెంటు, అంతేనా? మరి భూమి తిరుగుతుంది, తిప్పేది ఎవరు? అదేనండి. చూడండి ఆ మంచి మాట చూడండి, మరోసారి చదవండి. ఆ మంచి మాట ఎంత బాగుంది చూడండి. దేవుని వలన నడిపింపబడిన వై, నరులకు నివాస యోగ్యం. కావాల్సిన ఆక్సిజన్ ఉంది,
కావాల్సినంత ఆక్సిజన్ ఉంది, కావలసినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఉంది. ఎందుకంటే మొక్కలు గ్రహించాలి, అది ఉంటేనే, అది గ్రహిస్తేనే పంటలు పండుతాయి. కాబట్టి భూమి మీద నివాస యోగ్యమైనటువంటి భూగోళం, చంద్రుని మీద నివాసం చేయవచ్చా, గ్రహాల మీద నివాసం చేయవచ్చా, మిగతా ఉపగ్రహాల మీద నివాసం చేయొచ్చు అంటే లేదు. అనువైనటువంటి ప్రదేశం ఏంటంటే భూమి మాత్రమే. కాబట్టి నివాస యోగ్యమైన భూగోళం అన్నారు. ఈ భూమి ఏ సైజులో ఉందనే విషయంలో కూడా చాలామంది తర్జన పడ్డారు. భూమి బలపరుపుగా ఉందన్నాడు, లేదా ఇంకా రకరకాలుగా అబద్ధాలు మాట్లాడారు. కానీ అంతకంటే ముందే దేవుడు రాయించినటువంటి అద్భుతమైనటువంటి నిజం ఏంటంటే భూమి గోళాకారంగా ఉంది. అన్ని సత్యాలు ఉన్నాయి. చివరిగా యోబు 38:33, యోబు 37:38-33 ఇది టాప్ మోస్ట్ సీక్రెట్. దిస్ ఇస్ టాప్ మోస్ట్ సీక్రెట్. ఏమన్నది చూడండి, ఏమని రాయించాడు దేవుడు చూడండి. ఆకాశ మండలపు కట్టడ ఎవరు పెట్టారు? లెఫ్ట్ సైడే వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్ళకూడదని ఎవరు పెట్టారు? మనుషులు పెట్టారు. మరి ఆకాశంలో కట్టడ, ఒక్కొక్క నక్షత్రం ఈ కక్ష గుండా తిరగాలి, భూమి ఈ కక్ష గుండానే తిరగాలి, సూర్యుడు ఈ కక్ష గుండానే తిరగాలి, ఈ కోటాను కోట్ల నక్షత్రాలు ఇలాగే తిరగాలి, గ్రహాలు ఇలాగే తిరగాలి అని ఎవరు నియమం పెట్టారు? అందుకే ఎంత గొప్ప మాట చూడండి. మరొకసారి ఆలోచిస్తే అద్భుతమైనటువంటి మాట ఇది, చాలా అద్భుతమైనటువంటి మాట. బైబిల్లో ఏమీ లేదనుకుంటారు, అసలు బైబిల్లో శాస్త్రానికి నిలబడతా అనుకుంటారు. శాస్త్రాన్ని నిలబడతా కాదు, శాస్త్రానికి మొట్టకాయలు వేసి చెంబదిబ్బలు కొట్టి ఇది నిజం నేర్చుకో అని చెప్పే మహాగ్రంథమే బైబిల్. చూడండి ఎంత గొప్ప మాట. ఆకాశ మండలపు కట్టడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమాలు ఎవరు పెట్టారు? దేవుడే. ఆకాశ కట్టడపు నీ వెలుగుతువా? గొప్ప సీక్రెట్ ఏంటంటే యేసుక్రీస్తు ఏదో మూలకు పుట్టాడు. ఇప్పటివరకు పాటలు విన్నామే, ఏదో మూలకు జరిగిన విధంగా యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? ధర అంటే భూమి, మధ్యధర అంటే సముద్రానికి ఏమని పేరు పెట్టారు? మధ్యధర సముద్రానికి పేరు పెట్టారు. మధ్యధర సముద్రము దగ్గరలో ఉన్నటువంటి బెత్లెహేము గ్రామము భూగోళానికి సెంటర్ పాయింట్. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? ఈ భూమికి సెంటర్ పాయింట్లో పుట్టాడు. ఈ భూమి విశ్వానికి సెంటర్ పాయింట్, భూకేంద్ర సిద్ధాంతం. అందుకే ఈ ఆకాశమునకు భూమి మీద ఉన్న ప్రభుత్వమును నీవు స్థాపించగలవా అన్నాడు. మరొకసారి చదువుకుందాం, ముగించుకుందాం. దానికి భూమి మీద గల ప్రభుత్వమును నువ్వు స్థాపించగలవా? నీ వల్ల కాదు, దేవుడే స్థాపిస్తాడు. అంతే. భూమికి ఆకాశమునకు ఉన్నటువంటి ప్రభుత్వం ఏమైనా జరగాలంటే, మిగతా జరగాలంటే భూమే అండి సెంటర్ పాయింట్. మీరు ఆలోచించండి, సెంటర్లో భూమికి ఏమైందంటే మిగతా అన్ని కూడా ఏమైపోతాయి చెప్పండి. మధ్యలో వెహికల్ ఆగుంది అనుకోండి, ఆగున్నప్పుడు మేము బయట స్పీడ్గా వచ్చింది అనుకోండి, మిగతా వాటికి ఏం డాష్ ఇస్తుందా లేదా? కాబట్టి ఏం జరగాలన్నా భూమి అనేది మధ్యలో ఉన్నటువంటి దేవుడు పెట్టినటువంటి ఒక మంచి అమర్చాడు దేవుడు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రభుత్వమును నీవు స్థాపించగల. ఆకాశమునికి భూమి మీద ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే తెలుసు, గవర్నమెంట్ ఆఫ్ స్కై లేదంటే ప్రభుత్వములు. గవర్నమెంట్ ఎట్లా జరుగుతుంది? ఏం గవర్నమెంట్? ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఏంటి చెప్పండి? ఏ గవర్నమెంట్? ఇప్పుడు వర్షం పడాలంటే, ఒక చినుకు పడాలంటే దీని వెనకాల ఎవరి గవర్నమెంట్ ఉంది? ఒక్క చినుకండి, ఒక్క నీటి బిందువు రావాలంటే ఏంటో తెలుసా? ఈ నీటి బిందువు మేఘము నుండి రావాలి. మేఘంలోకి నీటి బిందువు ఎలా వచ్చింది? ఈ మేఘంలోకి నీటి బిందువు ఆకాశం గుండా సముద్రం మీద ఉన్నటువంటి మేఘము, సముద్రాలు ఉన్నాయే, సముద్రాల మీదకి వెళ్ళింది మేఘము. అందుకే మేఘాలు తిరుగుతూనే ఉంటాయి. ఒక్క వర్షపు చుక్క మన నెత్తి మీద నుండి మన మీద పడాలంటే మేఘములో నుండి పడాలి. ఈ మేఘం మన నెత్తి మీదకి ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రం మీద నుండి వచ్చింది. సముద్రం మీద ఏం జరిగింది? మొన్నటి వరకు ఎండలు కాసాయే, ఈ ఎండలతో సముద్రంలో ఉన్నటువంటి నీరు H2 హైడ్రోజన్, O ఆక్సిజన్ అనే వాయువులుగా ఏమైపోయాయి? విడగొట్టబడ్డాయి. నీరు H2O అయితే ఈ నీటిలో ఉన్నటువంటి H2O అనేటువంటి ఈ మూలకాలు
విడగొట్టబడ్డాయి, ఆవిరి రూపంలో ఆకాశంలోకి వెళ్ళాయి. ఆకాశంలో మేఘాలు ఉన్నాయి, మేఘంలో ఆక్సిజన్, హైడ్రోజన్ భద్రపరచబడ్డాయి. అంటే సముద్రం మీద ఉన్నటువంటి నీటిని మేఘాలు త్రాగాయి. మన భాషలో ఎవరి కోసం? మన కోసం. బాగా తెలుసు, తేనెపట్టు తెలుసు కదా, తేనెటీగలు ఉంటాయి కదా, తేనెటీగలను మకరందం దగ్గర, పుష్పాల దగ్గరికి వెళ్ళిపోయి పుష్పాల్లో ఉన్నటువంటి మకరందాన్ని పీల్చి, ఆ పీల్చిన మకరందాన్ని ఏం చేసి తేనెపట్టులో దాచిపెట్టుకుంటాయి. మనం ఏం చేస్తాం? తేనె తీసి. కాబట్టి మేఘం ఏం చేసింది? సముద్రములో ఉన్నటువంటి నీటిని సూర్యుని యొక్క వేడిమికి నీటి ఆవిరిగా విడగొట్టబడినటువంటి నీటి ఆవిరి పైకి వెళ్ళిపోతే మేఘాలలో నీటి ఆవిరంతా కూడా సమకూర్చుకోబడి ఇలా మన కోసం దేవుని చేత మేఘం నడిపింపబడి ఈ చల్లటి వాతావరణానికి హైడ్రోజన్, ఆక్సిజన్ అనే నీటి ఆవిరి చల్లబడి నీటి చుక్కలుగా వర్షంగా కురిసింది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఏంటంటే మన పురుషుల కంటే కూడా స్త్రీ మూర్తులకు ఎక్కువగా తెలుస్తుంది. ఎందుకంటే వంట వండుతాం కదా, వంట ఉన్నప్పుడు ఏం చేస్తాం? మూత పెడతారు కదా, నీళ్ళు ఉంటాయి కదా, బాగా కింద నుండి వేడి వచ్చినప్పుడు నీటి ఆవిరి మూత తీసేసరికి తెల్లగా నీటి ఆవిరి ఉంటుంది. ఆ తీసినటువంటి ఆ మూత కింది నుండి చుక్కలు చుక్కలుగా నీటి ఆవిరి చల్లబడిన తర్వాత నీటి బిందులుగా కింద పడతాయి. ఈ ఎగ్జాంపులే వర్షం పడడానికి కారణం. దీని వెనకాల ఎవరి గవర్నమెంట్ ఉందండి? దేవుని ప్రభుత్వం. కాబట్టి గొప్ప పుస్తకం అంటే బైబిల్ అనేది గొప్ప పుస్తకం. అసలు బైబిల్ చేత పట్టుకున్న వ్యక్తి గొప్పవాడండి. దాన్ని అర్థం చేసుకున్నవాడు గొప్పవాడండి. దాని ప్రకారం జీవించిన వాడు సర్వోత్తముడండి. దాన్ని చెప్పేవాడు ఇంకా గొప్పవాడండి. దాని ప్రకారం ఆచరించుతున్నవాడు ఇంకా గొప్పవాడు. నిజంగా బైబిల్ అనేది మన చేతుల్లోకి రావటం దేవుని సంకల్పం. ఈ బైబిల్ని మన హృదయాంతరంగంలో దాచిపెట్టుకోవాలి. హృదయం అనే పుస్తకంలో మన హృదయమే ఒక పుస్తకంగా భావించుకొని ఈ బైబిల్ని మన హృదయంలో దాచిపెట్టుకోవాలి. మహాజ్ఞాని అయిపోతాడు, సర్వజ్ఞాని అయిపోతారు. అందుకే ఈ బైబిల్ ఏంటి చెప్పండి? టైటిల్ ఎవరు పెట్టుకున్నాం? బైబిల్ నిజమైన. ఇంకా అంతకంటే గొప్ప పేరు ఉంటే చెప్పండి. ఇంకా అంతకంటే గొప్ప పేరు. బైబిల్ నిజమైన పరిశుద్ధ గ్రంథం, బైబిల్ నిజమైన సత్య గ్రంథం, బైబిల్ నిజమైన దైవ గ్రంథం, బైబిల్ నిజమైన యెహోవా గ్రంథం, బైబిల్ నిజమైన పుస్తకం. ఇంకా ఇంతకంటే పుస్తకాలు ఇంకా మంచి మాట అంటే చెప్పుకుందాం. మీకే వదిలేస్తున్నాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బైబిల్ నిజమైన దైవ గ్రంథం తండ్రి అని మాకు అర్థం చేయించినందుకు కృతజ్ఞతలు. అనేకులకు అర్థం చేయించండి అని యేసు నామములో ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు. బైబిల్ నిజమైన